ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశ అనమాట. ఇంకా పల్లీల చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మొన్న పల్లీలు పచ్చిమిరపకాయలు కలిపి వేపుతుంటే పల్లీలు అయితే మాడిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేశాను అనుకొని మర్చిపోయి వచ్చి కూర్చున్నాను. ఇక అందుకని దగ్గరుండి మరి పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను సిమ్లో పెట్టేసేసి. ఇంకా నైట్ దోశ పిండి రుబ్బాను, మంచిగా పులిసిందనమాట. దానిలో ఉప్పేసేసి కలిపేసేసుకున్న పల్లీల చట్నీ కూడా తాలింపు అయితే వేసేసాను. పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కదా, ఇంకా హడావిడిగా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఎంత తొందరగా లేచినా కూడా ఏదో ఒక లేట్ అవుతూనే ఉంటుంది అనమాట. పని అయితే అస్సలు తెమలదు. ఇంకా ఈ దోశ పని పెట్టుకున్నామంటే ఇంకా అంతే సంగతులు అనమాట. దగ్గరుండి ఒక్కొక్కటి వేయాలి కాబట్టి ఇంకా లేట్ అవుతుంది. ఇంకా త్వరగా అయితే టిఫిన్ అయితే రెడీ చేసేసి పిల్లలకి వేస్తున్నాను. దోశ ఉన్న ప్రతిసారి మీకు తెలిసిందే కదా, ఆనియన్ దోశ కంపల్సరీ మా ఇంట్లో అయితే. ఇంకా దోశ వేసేసి ఒకటిగా పిల్లలకైతే వేసిస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు అయితే తినేసేసి స్కూల్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకా ఈరోజు నాకు స్వీట్ తినాలనిపించింది. ఇంకా బొంబాయి రవ్వ ఇంట్లోనే ఉంది, హల్వా చేసుకుందాం అనేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా రవ్వనైతే అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్నా. ఇంకా పిల్లలకి వచ్చేసేసి ఎగ్ రైస్ కలిపేసేసి బాక్సులు పెట్టించాను అనమాట. ఎగ్ రైస్ కూడా బాగా కుదిరింది. ఇంకా రవ్వ అయితే వేగిపోయింది. ఇది మార్వాడీలు షాప్లో అమ్ముతారండి, చాలా బాగుంటుంది. నాకు పెళ్ళవక ముందు అయితే చిన్నప్పుడు ఇళ్ళంపడి బండ్లు వచ్చేది, వాళ్ళ దగ్గర అయితే చాలా టేస్టీగా ఉండేదన్నమాట హల్వా అనేది. ఇంకా అదే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను. మరి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో తెలీదు. వాళ్ళు చేసే దానిలో అసలు ఇలాచీ ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట, రవ్వ ఫ్లేవరే తెలుస్తూ ఉంటుంది. మంచిగా కమ్మటి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఇంకా 2 రూపీస్కి 2 స్పూన్లు అనేసి పెట్టేవాళ్ళు అనమాట. భలే టేస్ట్ ఉండేది. నాకు ఎందుకో ఈరోజు అలా తినాలనిపించింది. అందుకనేసి రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నేను ఇలాచీ వేయలేదు, నా దగ్గర డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంటే వేసాను. వేగిపోయిన తర్వాత ఎసరు అయితే పోసుకున్నాను. 1కి 2 చొప్పున వేసుకున్నాను అనమాట. అవి మరిగిన తర్వాత రవ్వ వేసుకొని మంచిగా కలిపేసేసుకున్నాను. ఇంకా 1కి 2 చొప్పున షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. అది కూడా వేసుకొని మంచిగా కలుపుకొని 4-5 స్పూన్ల ఇంకా నెయ్యి అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. నా దగ్గర ఇలాచీ పొడి లేదు కదా, ఇక డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటే అది వేసాను అనమాట. ఇంట్లో ఏమీ లేవు, ప్లాన్ లేకుండా స్వీట్ అయితే చేసుకున్నాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చల్లారిన తర్వాత మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.